వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రమ్మనాల్సిందే. చిత్తశుద్ధి లేకుంటే వారు కూడా కేసీఆర్ని దాంట్లో అవినీతి జరిగినటువంటి వాళ్ళని చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటే తేట తెల్లని చేయాలి. వారికి వాళ్ళని కాపాడాలని ఉద్దేశం ఉంటే చెప్పాలి. అది రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం మేడిగడ్డలు జరిగినటువంటి అవినీతిని ఆ నిర్మాణ లోపాలను వెలికి తీయడం ఇష్టం లేకపోతే, వారి మీద చర్యలు తీసుకోవడం ఇష్టం లేకపోతే, వారికి కాపాడేటటువంటి ఆలోచన ఉంటే అది బట్టబయలు చేయాలనే కోరుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల కాలయాపన జరిగితే దానివల్ల ఉపయోగం లేదు అంటున్నాం. ఇమ్మీడియట్గా యాక్షన్ జరగాలని అడుగుతున్నాం. ఇమ్మీడియట్గా యాక్షన్ జరగాలని దాని మీదనే ఈరోజు వారు కూడా గతంలో కోరింది అదే. నువ్వు కుర్చీ ఎక్కంగానే మాట మారవద్దు కదా. గతంలో వాళ్ళు కూడా దాని మీద అనేక ఆరోపణలు చేసినారు. మరి మీకు వారికి అవకాశం వచ్చింది, దాన్ని నిరూపించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంబడే స్పందించాలని చెప్పి కోరుతున్నాం. తప్పగా మీడియాలో వారు మాట్లాడినట్టుగా వచ్చింది కదా, అందుకనే చెప్తున్నాం. మేము కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయడం వల్ల కాలయాపన ఆలస్యం అవుతుంది. ఇది వెంబడే నిర్ణయం తీసుకోవాలి. ఇది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పోసి కట్టినటువంటి ప్రాజెక్టు, అప్పులు తీసుకొచ్చి కట్టినటువంటి ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలకు నెత్తిన అప్పుల భారాన్ని మోపినటువంటి ప్రాజెక్టు. దాంట్లో ఎలా ఈరోజు మన జరిగినటువంటి కాళేశ్వరం కానీ మేడిగడ్డ జరిగినటువంటి నిర్మాణ లోపాల వల్ల ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు గొంగిపోవడమే కానీ, గతంలో పంప్ హౌస్లు మునిగిపోవడమే కానీ, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కేసీఆర్ గారే తానే ఇంజనీర్ అని చెప్పి నేను డిజైన్ చేసిన అని చెప్పి మరి ఇంజనీర్ కాని వాళ్ళు ఇంజనీర్ అని చెప్పి డిజైన్లు చేసి ప్రాజెక్టును ముంచితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుండాలా? అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గారు అధికారంలో ఉన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయండి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తా ఉన్నాం.